ఏంది యమ్మీ ఉన్న కాత్తోకని తెగ ఊపేస్తుందని చూస్తున్నారా? ఈ పూలన్నీ పెట్టుకోకపోతే ఇప్పుడు మా అమ్మ బోడిగుండు చేస్తానంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ మల్లె చెట్టుని మా అమ్మ 5 సంవత్సరాల నుంచి మా పెరట్లో పెంచుతుంది. సమ్మర్ సీజన్ వస్తే చాలు ఈ పువ్వులు తెంపలేక ప్రాణం మీదకొచ్చిద్ది. ఈ పువ్వులు తెంపాలంటే నా సాహసం అంతా ఇంత కాదు. ఒక 10 నిమిషాల్లో వాడిపోయే పువ్వులకి వీటిని కొయ్యడం ఒక గంట, కట్టడం ఒక గంట. వీటిని తీగ మల్లె పువ్వులు అంటారు. కొన్ని కోసే లోపల మన రాజస్థాన్ భయ వచ్చాడు. ఎలాగుంటాయా అని ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని టేస్ట్ చేశాను. మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేయాలనిపించింది, అంత బాగున్నాయి. ఇంతవరకు మన రేచర్లో ఎవరైతే టేస్ట్ చేయలేదో వాళ్ళు కంపల్సరీగా టేస్ట్ చేసి చూడండి. ఎందుకు ఇంతలాగా చెప్పానో మీకే అర్థమవుతుంది. ఇంతకుముందు ఈ మల్లె తీగ అయితే నేను కాలు పెట్టిన వరకు అయితే ఉంది. మా నాన్న నరికేశాడు. ఈ ఫోటోలో ఉన్న విధంగా అయితే పాదు విరజిమ్మేసింది. మా నాన్న ఎందుకు నరికాడో కూడా చెప్తాను. మా నాన్న నరికేసిన తర్వాత కూడా ఇది రేకుల మీదకే పాకుతుంది. మనం ఈ రేకుల మీదకి ఎక్కి కోస్తున్నామని అయితే నరికేశాడు, అయినా రేకుల మీదకే వచ్చింది. మళ్ళీ ఎన్నిసార్లు ఎక్కొద్దని చెప్పినా కూడా మా నాన్న లేని టైం చూసి ఎక్కేస్తుంటా. ఇప్పుడు ఈ వీడియో మా నాన్న చూడాలి. నీకు అసలు ఎన్నిసార్లు చెప్పినా ఎలాగో కలాగా ఏదో ఒక సాహసం చేసి మొత్తానికి పూలైతే తెంపేసిన. ఈ రోజుకైతే మొత్తం మొగ్గలు ఇవైనాయి. ఏంది ఈ మొగ్గలేంటి నాకులాగా ఇంతలాగా ఉన్నాయని చూస్తున్నారా? వీటినే తీగమల్లి అంటారు. వీళ్ళేంది పువ్వులను కూడా పొట్లాలు కడుతున్నారు. ఈ ఎండాకాలం అందరూ మజ్జిగో కాయలో మంచినీళ్ళలో అందరికి పంచితే మనం సమ్మర్ వస్తే పువ్వులు పంచుతాం. నువ్వేందమ్మే మూర 50 రూపాయలన్నా దొరకట్లేదు, నువ్వేంది పంచి పెడుతున్నావు? నిన్న కట్టిన పూలే ఇంకా ఇప్పుడు పెట్టుకోలే. అదేందో ఉన్నప్పుడు పెట్టుకో బుద్ధి కాదు, లేనప్పుడైతే వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి తెచ్చుకుంటా. మళ్ళీ మా అమ్మకి మెల్ల నిప్పులు వచ్చిందా కట్టిస్తా. ఏంది యమ్మీ ఉన్న కాత్తోకని తెగ ఊపేస్తుందని చూస్తున్నారా? ఈ పూలన్నీ పెట్టుకోకపోతే ఇప్పుడు మా అమ్మ బోడిగుండు చేస్తానంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ మల్లె చెట్టుని మా అమ్మ 5 సంవత్సరాల నుంచి మా పెరట్లో పెంచుతుంది. సమ్మర్ సీజన్ వస్తే చాలు ఈ పువ్వులు తెంపలేక ప్రాణం మీదకొచ్చిద్ది. ఈ పువ్వులు తెంపాలంటే నా సాహసం అంతా ఇంత కాదు. ఒక 10 నిమిషాల్లో వాడిపోయే పువ్వులకి